నమస్తే అందరికీ. ఈరోజు మనం బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ అనేది తయారు చేయబోతున్నాం. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే బటర్ అలాంటి ఏం యూజ్ చేయట్లేదు. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 కప్స్ మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, ఆయిల్ వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోండి. ఒకసారి వాటర్ అనేది పోయకండి. కొంచెం కొంచెం పోసుకుంటూ నేను చూపించిన విధంగా కలుపుకొని దాన్ని తడిగుడ్డ కప్పి పక్కనైతే పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి నేనైతే 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇవి ఫ్రై అవనివ్వండి. ఈలోపు ఇంకొక కప్ తీసుకొని అందులో 2 టేబుల్స్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను చూపించిన విధంగా పేస్ట్లా తయారు చేసుకోండి. ఎందుకంటే నేను బటర్ యూస్ చేయట్లేదు, ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను కాబట్టి ఈ పేస్ట్ అనేది మనకు కావాలి. ఈ పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు ఈ కర్రీ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక్కసారి ఇంకా బాగా కలపండి. నేనైతే ఎగ్స్ ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను, పైన తొక్క తీసి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని బాల్స్ కింద సపరేట్ చేసుకొని పొడిపిండి వేసుకొని చపాతీ చేసినట్టుగా బాగా పలుచగా చేయండి. ఇది మీకు ఎంత వీలైతే అంత బాగా పలుచగా చేయండి. ఇలాగా నేను ఒక 7 షీట్స్ అయితే తయారు చేసుకున్నాను. మీరు కూడా సపరేట్గా 7 షీట్స్ తయారు చేసుకోండి. ముందు ఒక షీట్ వేసి పైన మనం పేస్ట్ కింద తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఒక షీట్ పైన ఒక షీట్ వేయండి. అలాగా 7 షీట్స్ అయితే వేసాను. వేసి నేను ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసి నాకైతే 6 పీసెస్ కావాలి కాబట్టి నేను 6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని మధ్యలో పెట్టుకొని కొంచెం ఎక్స్పెండ్ చేయండి. దాన్ని చపాతీ కింద చేసి మధ్యలో కర్రీ అనేది వేసి దానిపైన ఎగ్ అనేది పెట్టి చుట్టూరు ఒక లేయర్ తీసి ఆ లేయర్ అనేది కప్పండి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది. నేను చూపించిన విధంగా మీరు చేస్తే కర్రీ అనేది బయటికి రాదు. మీరు పఫ్ షేప్లో పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ పఫ్స్ అనేది వేసి లో ఫ్లేమ్లో 2 సైడ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, లాన్ ఉడకదు. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.